అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం 1:25 సమయంలో శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నందు ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు మీడియాతో మాట్లాడుతూ పీజీ చదువుతున్న విద్యార్థినులకు కామన్ పీజీ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి ఏఏ యూనివర్సిటీకి సంబంధించిన ఆ ప్రవేశ పరీక్షలు ఆ యూనివర్సిటీ నిర్వహించే విధంగా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోవడం వల్ల విశ్వవిద్యాలయంలో కిటకిటలాడుతున్న విద్యార్థుల నుండి నేడు విద్యార్థులు లేక డిపార్ట్మెంట్లు మూసివేసే పరిస్థితికి యూనివర్సిటీ వచ్చిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు మంత్రి నారా లోకేష్ దృష్టికి అనేక సమస్యలు తీసుకోవడం జరిగిందని, మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేస్తానని, జీవో నంబర్ 77ను కూడా రద్దు చేస్తానని నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీ ప్రకారం నేడు జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను కూడా రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరాయుడు, కుల్లాయి స్వామి, సత్యసాయి జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి రమణయ్య, ఆఫీస్ బేరర్లు నరసింహ యాదవ్, వెంకట్ నాయక్, అరుణ్ కుమార్ రెడ్డి, రామసుబ్బుడు, సాయి మహేష్, జగదీష్, అనిల్ కుమార్ నాయక్, తిరుపతయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వేదికగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి, యూనివర్సిటీల యొక్క స్థాయి ఈ ప్రభుత్వాల అధికారంలోకి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ ఉన్నత విద్య యొక్క విలువలు క్రమక్రమంగా దిగజారిపోతూ ఉన్నాయి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఆయన యొక్క పార్టీలు కూడా ఇవాళ అధికారంలోకి రాష్ట్రంలో కూడా వస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకు సంబంధించినటువంటి ఉన్నత విద్యా ప్రమాణాలు, లేకపోతే ఈ యొక్క విజ్ఞానానికి కేంద్రంగా ఉన్నటువంటి యూనివర్సిటీ కేంద్రాల్లో ఇవాళ యూనివర్సిటీల్లో ఇవాళ వీసీలు నియమించడానికే ఇవాళ 7-8 నెలలు తీసుకుంటే, ఇవాళ యూనివర్సిటీ కేంద్రాల్లో 76% ఇంకా అధ్యాపక సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉంది. సాక్షాత్తు అనంతపురం జిల్లాలో 268 పోస్టులు అవసరం ఉంది. కానీ వాటికి సంబంధించి 30% కూడా యూనివర్సిటీ కేంద్రాల్లో బోధనేతర సిబ్బంది, బోధిత సిబ్బంది లేకపోతే ఏ విధంగా యూనివర్సిటీ కేంద్రాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పరంగా ఇవాళ విద్యార్థులకు కావాల్సినటువంటి అభ్యున్నతి అందిస్తారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో సుభిక్షంగా విద్యాభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇండియాలో ప్రకటించడం కాదు, సింగపూర్లో ప్రకటించడం కాదు, దావోస్కి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఛాంగ్తో ఆయన మీటింగ్ పెడతా ఉన్నాడు. ఏమంటే ఈయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీల్లోన బయోకెమిస్ట్రీకి సంబంధించి, లేకపోతే టెక్నికల్ రంగానికి సంబంధించిన వాటికి సంబంధించి మీరు మా ఆంధ్రప్రదేశ్కు రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ల నియామకం చేయండి, వీసీల నియామకం చేయండి, లేకపోతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే పీజీ కామన్ సెట్ విధానం ఉందో ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మేమే చెప్పడం కాదు, మీరు కూడా యువగళం పాదయాత్రలో విద్యార్థుల తల్లిదండ్రులందరికీ హామీలు ఇచ్చారు. జీవో నంబర్ 77ను రద్దు చేస్తామన్నారు. మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు, మీకు కావాల్సినటువంటి మీ పార్టీ రాజకీయ నిరుద్యోగులందరినీ మీరు ఇవాళ ఇముడ్చుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ విద్యారంగాన్ని గాలి కొదిలేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మీరు నిన్న బడ్జెట్లో